బ్లూంబర్గ్ రీసెర్చ్ ఇంకోసారి అదానీ గ్రూప్ పై నివేదిక వెలువరించింది. ఈసారి సెబీ చైర్పర్సన్ మాధవిపురి బచ్చన్ లక్ష్యంగా చేసుకుంది. అయితే మార్కెట్లపై పెద్ద ప్రభావం ఏమీ ఈ నివేదిక చూపలేకపోయింది. తొలిసారి వెలువరించిన నివేదిక అనంతరం అదానీ షేర్లు తీవ్ర నష్టాలు కూరుకుపోగా ఇప్పుడు మాత్రం స్థిరంగానే కనిపించాయి. ఈ నివేదిక సెన్సేషనలిజం కోసమే వెలువరించారని, షేర్ల ధరపై ప్రభావం ఏమీ ఉండదని విశ్లేషకులు ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. అయితే అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఉన్న భారతీయ కంపెనీలపై హిడెన్బర్గ్ వంటి అమెరికా షార్ట్ సెల్లర్లు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని వారంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ భారతీయ కెనేడియన్ ప్రేమ్ వత్సకు చెందిన ఫేర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ పై యుఎస్ ఫండ్ మధ్య వాటర్స్ ఆరోపణలు దాడి చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ నివేదిక ఇచ్చింది. కంపెనీ షేర్లు కూడా 12% నష్టపోయి, అయితే నేషనల్ బ్యాంక్ ఆఫ్ కెనడా మాత్రం ఆ ఆరోపణలు కొట్టిపారేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ఫేర్ ఫాక్స్కు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు అనుబంధ కంపెనీల ద్వారా భారత్లో కంపెనీలున్నాయి. వీటిలో థామస్ కుక్, క్వేస్ కార్ప్, గోడిసెట్ ఇన్సూరెన్స్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సిఎస్బి బ్యాంకులున్నాయి. ఆ ఆరోపణలన్నీ తప్పు అని, పక్కదారి పట్టించేలా ఉన్నాయని ఆ సమయంలో వత్స కొట్టిపారేశారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాజీ అధిపతి విలియం జే స్టెల్మాక్ గత నెలలో ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ అంతర్జాతీయ కార్యకలాపాలున్న భారతీయ కంపెనీలు సంక్షోభ నిర్వహణ ప్రణాళికతో సిద్ధంగా ఉండడం అవసరమని, షార్ట్ సెల్లర్ల సంఖ్య పెరుగుతూ ఉందని హెచ్చరించారు. షార్ట్ సెల్లర్ల నివేదికపై కంపెనీలకు ఈయన సలహాలు ఇస్తూ ఉంటారు. అమెరికా షార్ట్ సెల్లర్లపై దావా వేయడం తీవ్ర సవాలుతో కూడుకున్న పని అని ఆయన అభిప్రాయపడ్డారు. షార్ట్ సెల్లర్ మోసం చేశారని నిరూపించడం కూడా కష్టమైన పనేనని అంటారు. ముఖ్యంగా నివేదికల్లో చివర్లో గమనిక ఇచ్చేవారు వారికి ఉపయోగపడుతుందని కూడా ఆయన అన్నారు. సెబీ చైర్పర్సన్ పై ఇచ్చిన నివేదికలోనూ 416 పదాలతో ఒక గమనికను ఇచ్చారు. ఇప్పుడు భారత కంపెనీలు ఏం చేయాలి? అంతర్జాతీయ కార్యకలాపాలు ఉన్న భారత కంపెనీలు తమ నష్ట నివారణ నిర్వహణ ప్రణాళికపై దృష్టి సారించాలని స్టెల్మాక్ అంటున్నారు. మార్కెట్లో ఒక్కసారిగా పతనం కాకుండా ఏం చేయాలో ముందస్తు చర్యల రూపంలో నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ మీరు లక్ష్యంగా ఉన్నారని అనిపిస్తే వాటిని ఎదుర్కోవడానికి సరైన వ్యక్తులను ఎంచుకోండి. లక్షిత వర్గాలైన రుణదాతలు, ఆడిటర్లు, వ్యాపార భాగస్వాములతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలన్నారు. ఏదైనా షేర్ ధర పడిపోతుందని ముందుగానే ఊహించి వాటిని ప్రస్తుత ధర వద్ద అమ్మేస్తారు. ఆ తర్వాత షేర్ పడ్డాక ఆ ధర వద్ద తిరిగి కొనుగోలు చేస్తారు. ఈ ధరల మధ్య అనంతరం వారికి లాభం అన్నమాట. ఇలా చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సమస్యలో ఉన్న కంపెనీల షేర్లపై ఈ విధానాన్ని అవలంబించి షార్ట్ సెల్లర్లు సొమ్ము చేసుకుంటారు. షార్ట్ సెల్లర్ పరిశోధన నివేదికలు కొన్నిసార్లు కంపెనీలపై చెడు వార్తలను వ్యాపించేలా చేసి ఆ కంపెనీల షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందుతూ ఉంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.